శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు అనేటువంటివి చాలా రకాలుగా ఉంటాయండి. ఒక్కొక్కసారి మనకి ఎమర్జెన్సీస్‌లోనూ ఉంటాయి. అలాగే అదర్ మెడికల్ కండిషన్ అండర్‌లయింగ్ కాజెస్ వల్ల కూడా ఈ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు అనేటువంటివి తలెత్తడానికి అవకాశంగా ఉంటాయండి. ఎక్కువగా మనకి ఆస్తమా అని, సీఓపీడీ గాని, లేకపోతే పల్మనరీ డిసీజెస్‌లో గాని, లేకపోతే యాస్పిరేషన్ న్యూమోనియా కేసెస్‌లో గాని, లేకపోతే గనక యాస్పిరేషన్ న్యూమోనైటిస్‌లో గాని, లేకపోతే అదర్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్స్‌లో గాని, పార్షియల్ లంగ్ ఫెయిల్యూర్ ఆర్ కంప్లీట్ లంగ్ ఫెయిల్యూర్ గాని, అదర్ కార్డియాక్ ఇష్యూస్ వల్ల గాని, వీటన్నిటి వల్ల గూడా మనకు అలా లేదా ఆహ్, లారింజల్ సిస్టమ్స్‌లో గాని, లేదా ఏదైతే స్ట్రక్చర్ మనం ఇందాక చెప్పుకున్నట్టు ముక్కు నుండి లంగ్స్ వరకు ఇక్కడ ఎక్కడైనా మనకు ఏమైనా అనటామికల్‌గా గాని, లేకపోతే ఫిజియోలాజికల్‌గా అంటే దాని యొక్క పనితీరులో గాని ఏమైనా ఇబ్బందులొచ్చినాను, ఏదైనా డిసీజెస్ వల్ల గాని సో, మనకి ఈ శ్వాస వ్యవస్థలో ఉన్నటువంటి ఆల్టరేషన్స్ కానీ, లేదా శ్వాస ఆల్టరేషన్ అంటే గనక శ్వాస ఆడడంలో ఇబ్బందులు తలెత్తడం గానీ, లేదా శ్వాస పూర్తిగా ఆడకపోవడం గానీ, ఇలాంటివందు మనకు జరిగేదానికి అవకాశం ఉంటుందండి.